స్టాక్స్. ఈ రోజు అయితే నా శారీ అండ్ బ్లౌజ్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? సో లెట్స్ గో. ఇది చూసారా, ఇది నా నలుగు శారీ అండ్ యాక్చువల్గా అయితే ఇవి నేను పెళ్ళికి తీసుకున్నాను ఈ శారీస్ అండ్ బ్లౌజెస్. ఇదైతే మగ్గం వర్క్ స్టిచ్ చేశానండి. చూస్తున్నారా, ఇలా స్టిచ్ చేయించాను నేను మగ్గం వర్క్కి. చాలా కాస్ట్ అయ్యింది, బట్ స్పెషల్ అకేషన్స్ కోసం మనము ఎక్కువ కాస్ట్ యూజ్ చేయాలి కదా, సో అందుకని నేను ఎక్కువ కాస్టే పెట్టేశాను. చూసారా ఎంత బ్రైడల్ లుక్ వచ్చేసిద్ది. ఇది ఒక్క మేబీ శారీ చూసారంటే అంత లుక్ లేదు, బట్ కానీ ఇదేమో ప్లెయిన్గా ఉంది. ఈ శారీ అయితే ప్లెయిన్గా ఉంది, బట్ ఇది మగ్గం బ్లౌజ్ అనేది చాలా మనకి గ్రాండ్గా రావడం వల్ల సో శారీకి చాలా మనకి లుక్ వచ్చేస్తుంది. సో ఇదైతే నా ఫేవరెట్ అండి. ఇది నా కలెక్షన్ నా దగ్గర ఉన్న వాటిల్లో. అండ్ నెక్స్ట్ వస్తే నా మ్యారేజ్ది. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. చూసారా, ఇది ఇందాక మనం చూసింది ఓన్లీ ఎక్కువ పూసల వర్క్ ఉంటుంది, ఇది ఎక్కువ ఏమంటే థ్రెడ్ వర్క్ లాగా ఉంది. అండ్ ఇది కూడా మగ్గం వర్క్, ఇది కూడా మగ్గం వర్కే అండి. ఇది కూడా మగ్గం వర్కే. నాకైతే 4500 వరకు పడింది. నేనైతే కీర్తి ఫ్యాషన్స్లో స్టిచ్ చేయించుకుంటూ ఉంటాను ఎక్కువ. ఆంటీ నాకు చాలా బాగా స్టిచ్ చేస్తారు, ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూస్తున్నారా, ఇలా ఉంటుందండి మన బ్లౌజ్. నేనైతే ఇలాంటి దీని రిలేటెడ్ పిక్చర్స్ నేను మీకు అటాచ్ చేస్తాను. నేను ఎప్పుడు అంటే శారీకి అది ఎలా ఈ శారీస్కే ఫస్ట్ ఈ బ్లౌజెస్ వల్లే లుక్ వచ్చింది. అవి పిక్స్ నేను మీకు అటాచ్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. చూసారు కదా, ఇదైతే నేను పెళ్ళిలో కట్టుకున్నాను. దీని శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. పట్టు శారీ అండి, పెళ్లి శారీ, పెళ్లి పట్టు శారీ. ఇది నేను యాక్చువల్గా అయితే చూసినప్పుడు పెద్ద నాకైతే నచ్చలేదు, బట్ కట్టుకున్న తర్వాత చాలా బాగుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ ఇది కూడా. ఈ శారీ కట్టుకున్న ఫోటో నేను మీకు తర్వాత. నెక్స్ట్ వచ్చేసరికి నా తలంబ్రాల శారీ అండి. ఇదైతే చూసారా, నా శారీస్ అయితే ఎక్కువ ఎలా ఉంటాయంటే, శారీస్ ఏమో సింపుల్గా అండ్ లైట్ వెయిట్ ఉండాలి, బట్ బ్లౌజ్ అయితే గ్రాండ్గా ఉండేలా నేనైతే డిజైన్ చేసుకుంటూ ఉంటాను. చూసారు కదా, ఈ శారీని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. కుందన్స్ అండ్ ఇక్కడ చూసారా, ఇలా ఇక్కడ పూసలు ఈ టైప్లో వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్, దీనికి బాగా గ్రాండ్ లుక్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ. దీనికైతే మేము కొనేటప్పుడు ఎంతో అసలు కన్ఫ్యూజన్, ఇది బాగుంటుందా అసలు ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. బట్ అట్ లాస్ట్కి కట్టుకుంటే సూపర్. అసలు అంత అంటే ఎలా ఉందంటే, ఇది ఈ కలర్ కొంచెం నావీ బ్లూ కలర్లో ఉంది కదా, బట్ కట్టుకుంటే చాలా సూపర్గా అనిపించింది నాకైతే. ఇదిగో చూసారా, ఇలా వస్తుంది బార్డరు. ఇది కాపర్ బార్డర్ అంట, సో కొత్తగా వచ్చిన మోడల్. దీని బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. చూస్తున్నారా, ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇది కూడా మగ్గం వర్కే. ఇది నాకు 2000 వరకు పడింది మొత్తం స్టిచ్చింగ్కి అండ్ మగ్గం వర్క్కి మొత్తానికి కలిపి నాకు 2000 దాకా పడింది. ఈ శారీ కూడా ఎక్కువ కాస్టే పడిందండి, బట్ స్పెషల్ అకేషన్స్కి బాగా మంచి క్వాలిటీ అయితేనే బాగుంటుంది కదా, గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీని మీదకి నేను ఇంకొక శారీని కూడా అటాచ్ చేసుకుంటాను. దీని ఏంటంటే ఈ శారీని
ఈ శారీని కూడా సేమ్ దీనికే అటాచ్ చేసుకుంటూ ఉంటాను. ఇదేంటంటే యాక్చువల్గా నేను సీమంతానికి కొనుక్కున్నాను, కానీ ఇది సెట్ అయ్యేలా ఉందని చెప్పి నేను ఇంకా వేరే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు. దీనికి ఇది బాగా సెట్ అయింది. ఇది నేను సీమంతం పిక్ మీకు అటాచ్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇంకా నార్మల్వి ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే నేను బ్లౌజెస్ ఎలాగా స్టిచ్ చేయించుకున్నానో వాటిని చూపిస్తాను. ఇది చూసారా స్కై బ్లూ, ఎంతమందికి ఈ కలర్ ఫేవరెటో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ కలర్ అయితే పింక్. మీరు చూసారో లేదో, ఆల్మోస్ట్ నా శారీస్లో పింక్ అయితే లేకుండా ఉండదు. డెఫినెట్గా ఎక్కువ పింకే ఉంటుంది. గర్ల్స్కి ఎక్కువ ఫేవరెట్ కలర్ పింకే కదా. ఈ శారీ అయితే నేను ఇప్పుడు దాకా అసలు కట్టుకోనే లేదు. గర్ల్స్ కంటే అంతే ఎక్కువ కొంటామే కానీ కట్టుకోము. ఇది చూసారా, ఇలా నేను స్టిచ్ చేయించుకున్నాను. నాకు డిఫరెంట్గా ఉండాలి అంటే ఇష్టము. ప్రతిసారికి ఏదో ఒక బ్లౌజ్ డిఫరెంట్గా ఉండాలి అని ఇష్టము. చూసారా, ఇలా ఇది బటర్ఫ్లై మోడల్ అంటారు. సో ఇలాగా కుట్టించుకున్నాను బ్లౌజ్ని. దీనికి ఇలా చూసారా. నెక్స్ట్ ఇది స్కై బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది. స్కై బ్లూ లైట్ బ్లూలా ఉంది. దీన్ని నేను ఎలా స్టిచ్ చేయించుకున్నానంటే బోట్ నెక్, వెనక ఫుల్ బోట్ నెక్ పెట్టేసేసుకున్నాను. చూస్తున్నారా, ఇలా బోట్ నెక్ పెట్టేసేసుకొని ముందు ప్రిన్స్ కట్ పెట్టుకున్నాను. అంటే ముందు వరకు ప్రిన్స్ కట్ లాగా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ ఫోటోని నేను అటాచ్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా అది స్టిచబుల్ అయిందో. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అమ్మ వాళ్ళు పెట్టారు నాకు ఒక అకేషన్కి. దీన్నైతే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సేమ్ ఇది కూడా అంతే, కావాలో కీర్తి ఫ్యాషన్స్లో నేను స్టిచ్ చేయించుకున్నాను. సేమ్ నాకైతే మ్యాక్స్ బోట్ నెక్సే ఎక్కువ ఇష్టము, అందుకని ఇవే పెట్టించుకుంటూ ఉంటాను. ఇలాగా ఇది ఒక కొంచెం డిఫరెంట్ మోడల్ లాగా, ఆల్మోస్ట్ లాంగ్ హ్యాండ్స్. ఇలా ఒక కలెక్షన్స్ అంటే హోల్సేల్ కలెక్షన్స్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. మీకు ఇది ఒకవేళ నచ్చినట్లయితే చెప్పండి, నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. చూసారా, కొంచెం పట్టు టైప్ శారీస్. దీని బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. చూడండి, బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ బుట్ట వచ్చింది, ఇదంతా ప్లెయిన్గా వచ్చింది. ఈ మోడల్లో స్టిచ్ చేయించుకున్నాను. అన్ని శారీస్ ఒకేలా ఉన్నా కూడా బోర్ కొడుతుంది కదా. సో డిఫరెంట్గా ఉంటేనే మనకి ఎగ్జైటింగ్గా ఉంటుంది, వేసుకోవాలన్నా కూడా, అండ్ చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. చూసారా, ఇదైతే సిమెంట్ అండ్ పింక్ కలర్ కాంబినేషను. బార్డర్ కూడా సేమ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ కలర్ కాంబినేషన్ ఉంది. నేనైతే కొన్ని శారీస్ వరకే చూపించాను. గర్ల్స్కి ఎంత కలెక్షన్ ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. అండ్ దీని మీద బ్లౌజ్ ఏంటంటే చూడండి, ఇది నేనైతే కంప్యూటర్ వర్క్ స్టిచ్ చేయించుకున్నాను. కంప్యూటర్ వర్క్, ఇదంతా మిర్రర్ వర్క్ని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఎంతైనా అంటే కంప్యూటర్ వర్క్ అనేది ఏమవుతుందంటే తక్కువ కాస్ట్తోనే అయిపోతుంది. బట్ ఇదేమవుతుందంటే మగ్గం వర్క్ ఏమవుతుందంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది.
సో మన డిజైన్ని బట్టి అండ్ శారీ యొక్క కాస్ట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. బ్లౌజెస్ మనం తక్కువ కాస్ట్కి తీసుకోవాలా, ఎక్కువ కాస్ట్కి స్టిచ్ చేయించుకోవాలా అని. ఇప్పుడు పట్టు శారీస్ అయితే మనం డెఫినెట్గా కాస్ట్ ఎక్కువ పెట్టే స్టిచ్ చేయించుకోవాలి, ఎందుకంటే అవి మనం కాస్ట్ ఎక్కువ పెట్టి కొంటాం కాబట్టి. సో కాస్ట్ ఎక్కువ పెట్టి మగ్గం వర్క్ని డిజైన్ చేసుకోవాలి. బట్ తక్కువ కాస్ట్ ఉన్న శారీస్ ఎందుకండి అంత కాస్ట్, సో తక్కువలోనే అయిపోతే పోతుంది. ఇదైతే టిష్యూ వర్క్ శారీ, దీనిది కూడా నేను ఫోటో మీకు షేర్ చేస్తాను చూడండి. టిష్యూ వర్క్ మొత్తం, దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించుకోలేదు. నేనైతే వేరుగా మళ్ళీ ఇది ఉంటుంది కదా ఫ్యాన్సీ షాప్లో వెళ్ళి మ్యాచింగ్ సెంటర్లో వేరేగా తీసుకున్నాను. ఇదైతే క్లాత్ డిఫరెంట్ క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. బోట్ నెక్ పెట్టించుకొని ఈ మోడల్లో కుట్టించుకున్నాం. సేమ్ ఇది కూడా అంతే, బ్లౌజ్ వల్ల శారీకి గ్లో వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదేంటంటే బాబుని ఫస్ట్ టైం ఇంటికి తీసుకురావాలి అంటే ఫస్ట్ కట్టుకుంటాం కదా, అలా ఈ సారీ నేను అత్త వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం కట్టుకున్నాను. ఇది కూడా అంతే కాపర్ వస్తుంది. ఇది మా పిన్ని వాళ్ళు పెట్టారు, విజయవాడలో ఉంటారు. సో వాళ్ళు ఇది కాపర్ వర్క్, కాపర్ బార్డర్ వచ్చింది. ఇదంతా ఏమో గోల్డిస్ట్ కాంబినేషన్, గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్లో. దీన్ని అయితే నేను నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నాను, అప్పుడు నాకు ఎక్కువ టైం లేదు యాక్చువల్గా అయితే దీన్ని స్టిచ్ చేయించుకోవడానికి, అందుకని ఫాస్ట్గా మన ఊర్లోనే స్టిచ్ చేయించేసుకున్నాను. బట్ కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. చూసారా ఇక్కడ బూటీ ఇది కొత్త మోడల్ అంట, ఈ మధ్య కొంచెం బూటీ వచ్చి మిగతాంతా ప్లెయిన్గా ఉంటుంది. ఇలా నేను స్టిచ్ చేయించుకున్నాను, ఇలా స్టిచ్ చేయించుకున్నాను. అంతే అండి నా శారీ కలెక్షన్. ఇంకా ఉన్నాయి బట్ ఇవైతే నాకు మెయిన్ బ్లౌజెస్ బాగా నచ్చినవి అండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నవి నేను వరకు చూపించాను. ఎంతమందికి నా వీడియో నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ అందరూ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, లైక్ చేయడం వల్లే ఇంకా కొంతమంది వీడియోస్ చూస్తారు అండ్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్య స్టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. బాయ్ గాయ్స్.